నహుషుడు చంద్రవంశపు రాజు లలో 5వ ఆయుపుత్రుడు ఈ నహుషుడు. ఈయన ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ ప్రజాపాలన గావించేవాడు. తన తేజో శక్తితో విశ్వవిఖ్యాతిగా పేరు పొందిన భూపధీశాలి. ఎన్నో సంవత్సరాలు ఇంద్రియ నిగ్రహంతో తపస్సునాచరించిన తపోధనుడు. 100 యాగాలు చేసి దేవతలనే సంతృప్తి పరిచిన దేవతా ప్రియుడు ఈ నహుషుడు. నహుషుడు ప్రియంవదతో కలిసి యతి, యయాతి, సంయాతి, యయాతి, ధ్రువలానే 5గురు సత్పుత్రులకు కన్న తండ్రి. ప్రజలను కూడా తమ కన్న బిడ్డలుగానే పరిపాలించే గొప్ప వ్యక్తి నహుషుడు. ఒకరోజు ఎంతో పవిత్రమై, మహర్షులకు ఆలవాలమై, ఋషులకు తపోనిలయమై, మునులకు విహారప్రదేశమైన గంగానదిలో చాలామంది తమ పాప పరిహారం కొరకు స్నానపానాదులు గావిస్తున్నారు. ఆ పవిత్ర గంగానదికి చవన మహర్షి కూడా తపస్సు ఆచరించడానికి విచ్చేసి నీట మునిగి తన తపమాచరించాడు. కాని ఆ పవిత్ర గంగా నదిలో నుంచి బయటకు రాలేదు. అలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. కాని చవన మహర్షి జాడ కనపడలేదు. చవన మహర్షి సాధారణమైన మహర్షి కాదు. ఆయన తపస్సంపన్నుడు, సత్యం, ధర్మం తప్పనివాడు. అతడు సహనశీలి, తేజస్వి. అంతేకాదు, ఆయన ఒకసారి ఎవరినైనా చూస్తే చాలు, వారిలో ఉన్న సర్వలక్షణాలు గ్రహించేంత సామర్థ్యం ఉన్నవాడు. అటువంటి చవన మహర్షి జాడ ఎవరూ తెలుసుకోలేకపోయారు. ఆయన తపస్సు మొదలుపెట్టి 12 సంవత్సరాలు నిండింది. కాని ఆయన ఉనికి తెలియరాలేదు. ఒకరోజు బెస్తవారు చేపలు పట్టడానికి గంగానదిలో వల విసిరారు. కాసేపయ్యాక వల లాగితే చాలా బరువుగా అనిపించి లాగలేకపోయారు. ఈ రోజు వలలో చాలా పెద్ద చేప చిక్కినట్టుంది. మా పంట పండింది అని జాలరులు చాలా సంతోషించారు. జాలరులంతా బరువుగా ఉన్న ఆ వలను గట్టిగా లాగి బయటకు తీసి ఒడ్డుకు విసిరారు. ప్రాణంతో ఉన్న మనిషి గడ్డాలతో, మీసాలతో కనిపించాడు. అతడి తేజస్సుని తమ కళ్లతో చూడలేకపోయారు. తేజోవంతమైన ఆ కళ్లల్లో ఎవరూ కళ్ళు పెట్టి చూడలేకపోయారు. గంగానదిలో తపస్సు చేసుకున్న ఈ మహర్షిని మనం వలతో పట్టుకున్నాం. ఎంత మహాపాపం చేశాం, ఏమి చేయాలి అని తమలో తామే తర్జన భర్జన పడ్డారు. చివరికి ఏమి చేయాలో తెలియక తమ రాజ్యాధిపతి అయిన నహుషుడికి ఈ విషయం చెబితే తగిన పరిష్కారం దొరకచ్చు. తపస్సు చేసుకుంటున్న మునీశ్వరుడిని పట్టుకుని తపోభంగం కలిగించాం. ఈ తప్పిదాన్ని ఎలా సరిచేసుకోవాలో తెలియటం లేదు, తగిన పరిష్కారం చూపమని రాజుగారికి వినిపించారు జాలర్లు. జాలరుల మొర విన్నాడు. సందిగ్ధంలో పడ్డాడు. వలలో పట్టుకున్నది సామాన్యమైన వ్యక్తి కాదు. పరిష్కారం ఆ మహర్షికి నచ్చాలి కదా. ఏమీ తోచడం లేదని తన మంత్రులతో మాట్లాడాడు నహుషుడు. జాలర్లు మన ప్రజలు, వారిని రక్షించడం మన ధర్మం. వారు తెలిసి ఈ పని చేయలేదు, తెలియక చేసిన పని ఇది. వలలో పడ్డ వ్యక్తి తపస్సంపన్నుడు కావచ్చు, యోగి కావచ్చు, కాని ప్రాణాలతో బయటపడ్డాడు కదా అన్నారు. దాంతో నహుషుడు సైన్యంతో గంగానది ఒడ్డుకు చేరుకుని, యోగి వర్య, మా జాలర్లు తెలియక తప్పు చేశారు, మీకు తపోభంగం కలిగించారు. మా ప్రజల తరపున నేను క్షమించమని అడుగుతున్నా, క్షమించండి అని వినమ్రంగా చేతులు జోడించి వేడుకున్నాడు రాజ్యాధిపతి అయిన నహుషుడు. మరి చవన మహర్షి నహుషుడిని క్షమించాడా? జాలర్ల వలలో చిక్కుకున్న చవన మహర్షిని సంతృప్తి పరచడానికి నహుషుడు ఏమి చేయబోతున్నాడు, జాలర్లకు ఏమి న్యాయం జరగబోతోంది వంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? సరళ భాషలో ప్రతి బుధవారం, శనివారం చిన్ని ఆశ ఛానల్ మీ ముందుకు తెస్తోంది. మిస్ కాకుండా తప్పక వినండి.